ఇక్కడ మన పార్టీ నుంచి నేర్చుకొని పోయిన వాళ్ళు పెద్ద పెద్ద హోదాలకు పేర్లు తెచ్చుకుంటుంటే మనం ఎందుకు చేయదు? నా ఆలోచన ఏం తెలుసా అంటే నేను ఇక సీఎం అంటే గొల్లోనికి ఏంది సీఎం అంటారు, కానీ నేను సీఎం అయిన ఆ పొజిషన్లో ఉంటే వైద్యం ఫ్రీ, విద్య ఫ్రీ, ఓకే. నా నియోజకవర్గం కాకుండా తెలంగాణలో రేపు డీలిమిటేషన్ల నియోజకవర్గం అయితే అపోలో కాంబినేషన్లు బంద్ అవుతాయి, ప్రైవేట్ బంద్ చేసి, ఓకే. ఈ హాస్పిటల్లే ఉంటాయి, గవర్నమెంట్ ఏడికి పోయినా కూడా అబ్బా మల్టీప్లెక్స్ ఇంత పెద్ద హాస్పిటల్ ఉందా గవర్నమెంట్లో, పక్క రాష్ట్రమోడు కూడా ఈడ ఓటాకు చేయించుకోవాలి. అట్లా పరిపాలన చేయాలి. కానీ ఈసారి ఎమ్మెల్యే గెలిచిండ్రు, ఎందుకు 5 సార్లు గెలుస్తలేరు? 2014కు ముందు 5 సార్లు 10 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన చరిత్ర ఉంది. గుమ్మా నడిసే ఎన్నిసార్లు గెలిచిండు? వాస్తవం. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గెలిచి, రాజశేఖర్ రెడ్డి ఎన్నిసార్లు గెలిచి, పోనీ కేసీఆర్ ఎన్నిసార్లు గెలిచి, హరీష్ ఇప్పుడు కొమ్ము పాపే ఎన్నిసార్లు గెలిచి, ఇలా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 5-6 సార్లు రికార్డు ఉంది 30 ఏళ్ళు. ఇలా గెలిచినోడు మళ్ళీ గెలుస్తుండా? అయిపోయి ఒక్కసారి అయిపోతుంది అంతే కదా. అంటే నువ్వు లీడర్ కాదు, బ్రోకర్ వేషాలు వేసినావు, బిజినెస్లు చేసినావు, నీకు లీడర్షిప్ తెలియదు, కార్యకర్త విలువ తెలియదు. ఇలా 100 పెట్టినావు, 200 ఎట్లా తీయాలి, ఇంకో 100 పైన ఎట్లా సంపాదించుకోవాలి, ఆ మైండ్ సెట్తో వచ్చిన లీడర్లు. కానీ ప్రజలకు ఏదో చేయాలి, మేము పెద్ద గవర్నమెంట్ స్కూల్ కట్టియాలి, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టియాలి. అసలు ప్రజలల్లో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే రేపులు జరుగుతున్నాయి. లేట్ నైట్ హాస్టల్ అని మేము అంబర్పేటలో ఒకటి తెచ్చినాం. లేట్ నైట్ హాస్టల్ అంటే ఏంటంటే ఒక 4 కానిస్టేబుల్, ఒక 2 ఎస్ఐలు అక్కడ లేడీస్ ఉంటారు. ఉంటే అట్లాంటి హాస్టళ్ళు ప్రొవైడ్ చేయాలి లేడీస్కు, మండలానికి ఒకటి. నువ్వు జనాల కోసమేగా పీకేది, సీఎం అంటాడు. మన సీఎం కాదు, దేశంలో ఉన్న సీఎం తలగవాడి ఆడున్న 3rd క్లాస్ పిఎం గాడైనా. ఇలా ఏముంటుంది అంటే దేశంలో మండలానికి నియోజకవర్గానికి పెద్ద టౌన్లల్లో నీకు పెట్టవలసింది ఏంది, లేట్ నైట్ హాస్టల్ పెట్టాలి. ఊర్లలో రిమూవ్ ప్రాంతంలో పాత విలేజ్ ప్రాంతాలలో బస్సులు పోవు, వాళ్ళు మండల కేంద్రంకి పోయి బస్సు దొరకకుండా బస్ స్టాప్లలో ఉంటారు, ఓడో తాయినోడు వచ్చి రేపు చేస్తుంది. అది లేకుండా లేట్ నైట్ హాస్టల్ మండలానికి ఒకటి పెట్టినామనుకో, అవునా, అక్కడ మండలానికి ఒకటి పెడితే ఏమవుతుంది అంటే అమ్మాయి పోయి అలా పడుకొని పొద్దున్న టిఫిన్ చేసి ఫ్రెష్ అయ్యి, పోలీసు వాళ్ళు కూడా ఆడోళ్ళే ఉంటారు కాబట్టి భద్రతగా ఉంటుంది. ఇది మంచిదా కాదా? ప్రతి ఒక్క నియోజకవర్గానికి ప్రతి ఒక్క మండలానికి నువ్వు లేట్ నైట్ హాస్టల్ కట్టిస్తే అమ్మాయిలు రేపులు జరగకుండా చాలా స్వేచ్ఛగా బతుకుతారు, అవునా. ఇది ఎందుకు తీరు? గవర్నమెంట్కు ఇన్కమ్ ఖర్చులు. ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ ఎంఆర్ఐ మిషన్ బాగాలేదనుకో, వాడు సిటీ స్కానింగ్కి బయటకు పోవాలి కదా, 12,000 పెట్టాలి కదా. గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత, కేంద్రం ఎంత, జిఎస్టీ ఎంత, స్టేట్ ఎంత, 60% కదా. హాస్పిటల్లో ఇంకో 50% అయితే ఆయన 60% పోతుంది. అదే గవర్నమెంట్లో పెట్టిండు అనుకో 12,000 గవర్నమెంట్కి రావు కదా. ఈ లాజిక్తోని గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చేయరు. ఎవరు చేయాలి? ఇది ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. ఎవరు చేస్తుంది? ఎవరు చేస్తారు? ఏ రాష్ట్రంలో చేస్తుంది? నేను ఉదాహరణకు మాట్లాడుకుందాం, మనం ఏ రాష్ట్రంలో చేస్తుంది? జ్ఞానం ఉండాలి కదా ప్రజలకు, బుద్ధి ఉండాలి కదా. వాళ్ళు ఎంతసేపు అని అడుగుతారు అన్న, వాళ్ళ పంచాయతీలు వాళ్ళకే ఉంది, ఎవడు అడుగుతలేడు. ఈడు గెలవడానికి టీఆర్ఎస్ కూడా అడుగుతాడు, వీళ్ళు చూస్తారు అంతే. అబ్బా ఓ ఊర్లో అంట 2 తండ్రి కొడుకులు అంట, అయ్యా మూర్ఖుడు అంట, కొడుకు అమెరికా నుంచి వచ్చినప్పుడు వాళ్ళు సీరియల్ ఇచ్చిపోతుండంట ఊర్లో వచ్చి. అబ్బాయి ఊర్లో ఉన్నోడు అయ్యా పెద్ద లఫంగిగాడు ఉండరా, ఈ నోడగొట్టి ఆయన కొడుకుని గెలిపియాలనుకోరంట. పుసుకున్న వాడిని గెలిపించినందుకు కొడుకుని వాడు అయ్యే గుర్తుకొచ్చేటాడు చేసిండంట. అంటే అర్థమైందా? ఆ నరాశకాలకు అయ్యనే మంచోడు ఉండే, వాడే లంగ పోయిండు. అయితే అయ్యా మంచోడు కాదు కేసీఆర్ అని కొడుకుని గెలిపించారు మా రేవంత్ అన్నని. అదే అనుకుని ఎడుకో తీసుకొస్తున్నా. మా రేవంత్ అన్న మళ్ళీ ఎవరిని గుర్తు చేసిండు? అబ్బాయినే చెప్పాలే నేను, అవునా. ప్రజలతో నీకేం అవసరం? ప్రజల ఉసురు మంచిదా, దేవుని శాపం మంచిదా? ప్రజల ఉసురు దేవుని శాపం ఎప్పటికైనా జీవితంలో బుద్ధి ఉంటే ప్రజల ఉసురు దేవుని శాపం అనేది చాలా గొప్ప తలుగుతుంది. అది నీకు, అది ప్రజలతో పెట్టుకోకు, కార్యకర్తలతో పెట్టుకోకు, చాలా మంచిది కాదు. ప్రజల ఉసురు దేవుని శాపం, అందరితో మంచిగుండు. దేశంలో ఏ సీఎంని తిట్టలే, నిన్నంతమంది తిట్టిరు. మూసి శుద్ధీకరణ ఓకే చేస్తున్నావు, మురికి నీళ్ళు మంచిగా అవుతాయా? నువ్వు నాగార్జున సాగర్ నీళ్ళు తెస్తున్నావు ఏమన్నా? పొద్దుగాల బాత్రూమ్ పోతేనే కదా వచ్చేటివి. అదే అదే నువ్వేమన్నా నాగార్జున సాగరు కాళేశ్వరం నీళ్ళు అవుపిస్తాయి అలా ఏమో అవుపియే కదా. ఎండాకాలం రా మా పక్కకే కాలువ, ఈ పక్కకు కూసో గంగాపుత్ర కాలనీ అని ఉంటుంది, గంగానగర్ అంటే గంగమ్మ, అక్కడ కూడా కూసో 1/2 కిలోమీటర్ నుంచి ఆ స్మెల్కు
హెడేక్ వస్తుంది, ఉరుకుతూనే ఉంటావు. ఓకే, ఎంత సుందరీకరణ చేసినా ఓకే పేదల జోలికి పోవద్దు నా ఆలోచన. అసలు కాంగ్రెస్ సైకిల్ కాంగ్రెస్ ఉంది, ఇదేమో మీరు ముందు నుంచి వచ్చిన కాంగ్రెస్, వీళ్ళేమో అక్కడ నుంచి వచ్చిన కాంగ్రెస్. ఈ మధ్యలో పూటకో పార్టీ మారే లీడర్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ కేటగిరీకి వస్తారు ఇప్పుడు? వాళ్ళకి ఇంకో సబ్ కేటగిరీ చేసిరా కాంగ్రెస్లో? ఇప్పుడు మొన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చిండు వాడు మళ్ళీ వేరే పార్టీ వస్తే వెళ్ళిపోతాడు, అంతే కదా. చేర్చుకున్నోనికి సిగ్గు ఉండాలి, చేరినోనికి కాదు. బ్రోకర్కు అలవాటు, బ్రోకర్ పనులు చేసుడు. ఓకే, బ్రోకర్కి అలవాటు బ్రోకర్ పనులు చేసుడు. ఇక్కడ మంచోడు ఎందుకు చేర్చుకోవాలి? నువ్వు బ్రోకర్ అవుతావు కదా. వాడు ఇలా పార్టీకి వచ్చింది, ఏం పని అయ్యా కళ్యాణ్ శ్రీ గారికి? ఎందుకు నీ ప్లేస్లో దొమ్మడి సామాన్ అంటాడు కావాలి కదా. దొమ్మడి సామాన్ ఎంపీ పొట్ట మీద కొట్టినావు కదా, బెలే నాయక్ పొట్ట మీద కొట్టి రాజ్యసభ తెచ్చుకుంది ఏం నరేందర్ రెడ్డి కదా. వీళ్ళందరూ ఏం పని ఇలా, ఏం పని వీళ్ళందరికీ? గూడెం మైపాల్ రెడ్డి ఎవడు మా పార్టీకి? మొన్నటిదాకా మా కాంగ్రెస్ వాళ్ళని పటంచేరులో 30 తిప్పలు పెట్టలే, కళ్యాణ్ శ్రీ గారు 30 తిప్పలు పెట్టలే, గన్పూర్లో పెట్టలే, ప్రకాష్ గౌడ్ అన్న పెట్టిండు కదా. ఇవాళ ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు పెట్టి వచ్చిన వాళ్ళే కదా. ఏం పని మా పార్టీలో మీకు? ఎవరు మీరు అంతా మా పార్టీకి? ఇలా రేవంత్ అన్న ఓడగొట్టనికే తిరిగిరు కదా మీరంతా. అలా ఉండి అది జనాల తీర్పు కోసం వచ్చి మేము గెలిచినందుకు మళ్ళీ ఇలా పడ్డారు అంటే మిమ్మల్ని ఏమనాలిగా? బ్రోకర్ అనాలనా? తెలుగు భాషలో ఇట్లాంటి వాళ్ళని ఏమంటారు? కొత్త పదం రంకుగాళ్ళని అంటారు, అంతే కదా. అట్లనే అంటాం మేము, బరాబర్ అంటాం. ఏం చేస్తారు వాళ్ళు? బరాబర్ మా పెయిన్ ఉంది, మా ఇంటికాడికి వచ్చి కబ్జా చేస్తామంటే మా రుగ్గులో కొట్టినాక నువ్వు అని, అదే కదా.